కలియుగం అంతమయ్యే లోపు వడ్డీతో సహా ఈ అప్పు తీరుస్తానని స్వామి మాటిచ్చారు. అందుకే మనం హుండీలో వేసే కానుకలు ఆ వడ్డీ కింద జమ అవుతాయని చెబుతారు. అందుకే ఆయన్ను వడ్డీకాసులవాడు అని కూడా పిలుస్తారు. శ్రీనివాసుడు పద్మావతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి ఆవేశంతో అక్కడికొచ్చారు. నేనుండగా మరొక వివాహం ఎలా చేసుకుంటారు అని నిలదీశారు. అటు పద్మావతీదేవి ఇటు లక్ష్మీదేవి మధ్య వాదన మొదలైంది. ఆ సమయంలో కలియుగంలో భక్తులను రక్షించడానికి అదే సరైన సమయమని భావించిన శ్రీనివాసుడు ఇక తాను శిలారూపంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు దేవేరులు చూస్తుండగానే స్వామివారు శిలగా మారిపోయారు. ఆ తర్వాత లక్ష్మీదేవి శాంతించి స్వామివారి వక్షస్థలంలో శాశ్వతంగా నిలిచిపోయారు. కాని పద్మావతీదేవి మాత్రం స్వామివారి కోరిక మేరకు కొండ కింద ఉన్న తిరుచానూరులో అలమేలు మంగగా వెలిశారు. అందుకే తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత కింద ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటేనే యాత్ర పూర్తవుతుందని అంటారు. అయితే ఇక్కడ ఒక అద్భుతం ఉంది. స్వామివారిలో పురుష లక్షణాలతో పాటు స్త్రీ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే ప్రకృతి లక్షణాలు. దీనికి నిదర్శనమే స్వామివారి అలంకరణ. సాధారణ రోజుల్లో పురుష వస్త్రంలో అంటే దోవతి కట్టే పూజారులు ప్రత్యేక ఉత్సవాల్లో మరియు శుక్రవారం అభిషేకం తర్వాత స్వామివారికి పైభాగంలో